మన కథ ముగిసినప్పుడు మన కోసం కార్చే కన్నీళ్ళే మన నిజమైన సంపద. ఇది తెలుసుకోకుండా ప్రాణం లేని డబ్బు కోసం పరిగెత్తా. అలా పరిగెత్తే దారిలో నా కోసం ప్రాణం ఇచ్చే స్నేహితుల్ని కోల్పోయా. మళ్ళీ ఆ స్నేహితుల ముఖం చూడగలనా? వాళ్లకు నా ముఖం చూపించగలనా? చెప్పురా. ఎక్కడున్నావు? రూమ్లో రా. రూమ్లో అన్నం ఏమైనా ఉందా? లేదురా. ఎందుకు? ఫ్రెండ్ నేను ఇద్దరం వస్తున్నాము, కొంచెం అన్నం పెట్టు. సరే రండ్రా, పెడతా. అరే సిద్ధు, సిద్ధు, పవన్ వాడి ఫ్రెండ్ వస్తున్నారంట, రైస్ పెట్టరా. రారమ్మా. ఇదేరా మా రూము. వీడు సిద్ధు. హాయ్. అండ్ వీడు సాయి. హలో. వాష్రూమ్ ఎక్కడరా? ఇటు లెఫ్ట్కి వెళ్ళు మా, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అమ్మాయి సన్నగా నవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాలే మంచాన పడ్డాలే. ఇదేంటి అన్నం వండారు కానీ కూర వండలేదు? ఇలా రా కొంచెం. హే మ్యాన్, ఐఎమ్ విత్ పవన్ రా. వాడు రిక్వెస్ట్ చేస్తే వచ్చినారా? అరే వీళ్ళ రూమ్ చాలా ఘోరంగా ఉందిరా, గలీజ్గా. మనుషులు కూడా అలా ఉన్నారు రా బాబు, అగ్లీ పీపుల్స్. బాబోయ్, ఈ రూమ్లో ఎలా ఉంటున్నారేమో రా వీళ్ళు. అయినా ఇలాంటి వాళ్ళు ఇలాంటి ప్లేస్లోనే ఉంటారులే. కర్రీ లేదు, ఇలా తింటారా వాడు? ఇప్పుడు ఇలా చేశారేంట్రా? ఏంట్రా ఇది? అన్నం ఉండరా, కూర ఉండరా? ఇజ్జత్ తీశారు కదరా. ఇప్పుడు అన్నం దేంతో పెట్టమంటారు? సరే నువ్వు అయితే కూరగాయలు కట్ చేయి, నేను పోయి మటన్ తీసుకొస్తా. కూరగాయలు కట్ చేయి.
10K పడేసి మంచి రూమ్లో ఉండకుండా ఈ పవన్ గారు వీళ్ళతో ఎన్నుకుంటుండేమో. బ్రో ఒకసారి లే బ్రో. వెయిట్ రా, ఐ విల్ కాల్. ఒక్కసారి. వాట్? మీరేం జాబ్ చేస్తారు బ్రో? జాబా? జాబ్ చేయాల్సిన అవసరం నాకేంటి? నేను ఎవరో తెలుసా? మాకు ఎంత ప్రాఫిట్ ఉందో తెలుసా? కొన్ని కోట్ల ఆస్తికి వారసుని నేను. జాబ్ చేయాల్సిన అవసరం నాకేంటి? మా కింద చాలా మంది ఉన్నారు పని చేయడానికి. అంటే నీకంటూ ఏం ఐడెంటిటీ లేదు, మీ నాన్న ఐడెంటిటీ తప్ప నీకేం లేదు. ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేస్తున్న ప్రతి ఒక్క రూపాయి మీ నాన్న సంపాదనే. ఒక్కసారి వెళ్ళి మీ నాన్నని అడుగు, ఆయన ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చిండో తెలుస్తుంది. ఈరోజు నీ దగ్గర డబ్బు ఉందని విర్రవీగుతున్నావు. ఎవరైనా సరే ఈ స్టేజ్ నుండి రావాల్సిందే, అది నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వేంట్రా నాకు చెప్పేది? మీరెంత, మీ బతుకులు ఎంత? అసలు ఈ రూమ్కి రావడమే పెద్ద తప్పురా. ఏమైందిరా? ఏడరాడు? అరే అడిగేది మిమ్మల్ని రా, ఏడరాడు? అరే ఏమన్నారా అండి? అరే అడిగేది మిమ్మల్ని, ఏమన్నారా అండి? మమ్మల్ని అడిగే ముందు వాడేమన్నాడో తెలుసా? తెలుసు అండి, నాకు అన్నీ తెలుసు. మీరు మీ బుద్ధులు పొట్టుకున్నారు కదా. అరే తెలియకుండా మాట్లాడకురా. ఏంట్రా మాట్లాడేది? అని వాడు చెప్పింది అలా తప్పే ఉందిరా. డబ్బు లేకుండా ఎవడరా మనకి రెస్పెక్ట్ ఇచ్చేది? ఇవాళ బయటికి వెళ్తే తెలుస్తుంది మీకు, అన్నిటికీ డబ్బే కావాలి. కానీ డబ్బే అన్ని కాదురా. డబ్బే, అన్నిటికీ డబ్బే. ఒకసారి బయటికి వెళ్ళి చూడు, లైఫ్ ఎలా లీడ్ చేయాలో తెలుస్తుంది, కార్పొరేట్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అయినా మీలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది రా కార్పొరేట్ స్టైల్ ఏంటిదో? ఒక్క క్షణం కూడా మీతో ఉన్నారు ఇక. అరే పోతే పోనీరా వాడిని.